5,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించబోయే గురుకులాలకు స్థల సేకరణతో పాటు డిజైన్స్ ను త్వరగా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు బట్టి విక్రమార్క. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించిన మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రుణమాఫీపై ఓర్వలేఖనే విపక్షాలు విమర్శలని ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. త్వరలో అందరికీ రుణమాఫీ అవుతుందని ప్రకటించింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి రివ్యూ చేశారు బట్టి. గురుకులాలకు స్థల సేకరణ, డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 5,000 కోట్ల రూపాయలతో 30 ప్రదేశాల్లో 120 గురుకుల పాఠశాలలు నిర్మాణం చేస్తామని చెప్పారు. హాస్టల్లో చదివే ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పెద్దాపూర్ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలని కల్పించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. ప్రజలు కొనుగోలు శక్తి పెరిగినప్పుడే పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు స్వార్థకత అన్నారు బట్టి విక్రమార్క. ఎస్పీడీసీఎల్లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు డిప్యూటీ సీఎం బట్టిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 7 ఏళ్ల తర్వాత సర్కారు పదోన్నతులు కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మనమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు బట్టి. బాగా పనిచేసే వాతావరణం కల్పించడానికే పదోన్నతులు కల్పించామని చెప్పారు. చేసే ప్రతి పని సామాన్యులకు ఉపయోగపడేలా ఉండాలన్నారు బట్టి. ఎవరు ప్రభుత్వానికి మేము చెప్తామంటే వినే పరిస్థితిలో లేరు అనేటువంటి భావం ఈ రాష్ట్రంలో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగం కూడా ఉండకూడదు అనేది మా అందరి ఆలోచన. అలాగే మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ముఖ్యంగా ఈ రాష్ట్ర సంపద ప్రజలకు చేరవేసే క్రమంలో మీరందరూ కూడా అదే అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వాలు. రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్, బీజేపీ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లుగా రుణమాఫీపై బీఆర్ఎస్ ను బీజేపీ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. సాంకేతిక కారణాలతోనే కొందరికి రుణమాఫీ కాలేదని, వ్యవసాయ అధికారుల పరిశీలన తర్వాత అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు మంత్రులు. ఒక రెవల్యూషనరీ స్టెప్ మేము తీసుకున్నాం. అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. కొత్త రెవెన్యూ చట్టంతో ప్రతి భూ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ట్రెసా ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై చర్చ జరిగింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పుడు విమర్శించే వాళ్ల నోర్లు మూతపడతాయన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారిని నియమిస్తామని చెప్పారు మంత్రి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూ ఆసాముల కోసం, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భద్రత ఇచ్చే దాంట్లో భరోసా కల్పించే దానికోసం, ఎవరి దగ్గర పోయి ఎవరి మోచేతి నీళ్లు తాగకపోయినా నా భూమి నాకే ఉంటది అని పూర్తి నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ కొత్త చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం. ఫోటో జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిజంలో ఫోటోగ్రాఫర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారన్న మంత్రి, ఫోటో లేకుంటే న్యూస్ పేపర్ లేదన్నారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఐఎండ్పిఆర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు మంత్రి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో మహిళలకు కల్పిస్తున్న ఫ్రీ బస్ సౌకర్యాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫ్రీ బస్సు సౌకర్యాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ యొక్క సౌకర్యం మహిళలకు సంబంధించి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా చైతన్యవంతులు కావడానికి ఉపయోగపడుతున్న ఈ యొక్క మహిళల ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం పట్ల ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని రాఖీ పౌర్ణమి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో మంకీ పాక్స్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్, మందులు, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణలో మంకీ పాక్స్ నివారణ విషయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంకీ పాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటళ్లలో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు మంత్రి. తల్లిదండ్రుల మృతితో ఒంటరైన బాలిక దుర్గకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు మంత్రులు కోమటిరెడ్డి సీతక్క. నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్ తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ గంగమణి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుమార్తె దుర్గా అనాథగా మారింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక దుర్గా భిక్షాటన చేసింది. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా తన వంతుగా 1,00,000 రూపాయలను తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీఓ అబ్దుల్ సమాద్ ద్వారా అందించారు కోమటిరెడ్డి. తక్షణ సాయం కింద 50,000 అందించారు మంత్రి సీతక్క.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బండారు దత్తాత్రేయతో కాసేపు మాట్లాడారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, ప్రజాపాలనను దత్తాత్రేయకు వివరించారు మంత్రి.